నగరంలోని 56వ డివిజన్లోని రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాటిపల్లి శ్రీవాణి సుభాష్తో కలిసి పార్టీ డివిజన్ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి డివిజన్ అభ్యర్థి తాటిపల్లి శ్రీవాణి సుభాష్ను శాలువా కప్పి సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి శాలువలతో సత్కరించారు. అనంతరం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనికి ప్రజలను మోసానికి గురిచేసిందని వారు ఆరోపించారు. కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే కారు గుర్తుపై ఓటేసి తాటిపల్లి శ్రీవాణి సుభాష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అభ్యర్థి తాటిపల్లి శ్రీవాణి సుభాష్లతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల శ్రీనివాస్, నాయకులు చిద్రా సురేష్, పల్లెర వేణు, ముత్యాల రమేష్, నగురూరి రాజేందర్, రామిడి శ్రీధర్, ఏవి మల్లికార్జున, పెద్ది విద్యాసాగర్, పడకండి శ్రీనివాస్, తొడుపునూరి హరి, మారుతి, రామకృష్ణ, విశ్వపతి, బొల్లం శ్రీనివాస్, వేణు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. నేను 2023 డిసెంబర్ నాడు ఎన్నికలైంది, మా ప్రభుత్వం అయింది. అప్పుడు నడిచిన మిల్లర్ అంటే ఇప్పుడు నడవలే. మళ్ళీ సిమెంట్ బస్తా కలిపారు, సిమెంట్ బస్తా కలిపారు. అప్పటి ఇప్పుడు నువ్వు దగ్గర బాబు, నేను తెచ్చిన పైసలు ఉన్నాయి కదా, అవి కంప్లీట్ అవ్వన్నా. గణేష్ టెంపుల్ ఆపేసింది, కృష్ణుడి టెంపుల్ సదాయించింది, కేబుల్ మీద లైట్లు ఎరుగుతారు వచ్చింది. 2 సంవత్సరాలు అయిపోయింది. మంత్రి బండి సంజయ్ గారు నేను 100 సార్లు ఛాలెంజ్ చేశాను. నేను ఏమేమి తెచ్చినో ప్రూఫ్ ఇస్తా, 1650 కోట్ల రూపాయలు ప్రూఫ్ పెడతా. 2 సంవత్సరాలే బండి సంజయ్ 2 రూపాయలు తెస్తే నేను ఓటే అడగాలని చెప్తున్నాను. 2 రూపాయలు ఎక్కువ, 2 రూపాయలు తెమ్మని చెప్పి కేంద్ర మంత్రి కదా, మరి తెస్తే ప్రూఫ్ చేయి. లేదు, రాష్ట్ర ప్రభుత్వం అదట్లేదు. కేంద్ర ప్రభుత్వం అంటే నేనేమన్నా వీళ్ళు మంత్రులు అయిన తర్వాత కరీంనగర్ అభివృద్ధి పోతుందా, ఎక్కువ పోతుందా? నేను ఇట్లా అనిపించిన మళ్ళీ నేను దయచేసి చెప్తున్నా, వీళ్ళతో కాదు, వీళ్ళతో చేత కాదు. నేను సంకల్పమైన తిరిగి పట్టుకొచ్చుకున్నా, వీళ్ళతో కాదు. ఒకటి మళ్ళీ నేనే తీసుకురావాలి, నేనే డెవలప్ చేయాలి. నేను ఒకటి చెప్తానని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తాడు అన్నాడా? కేసీఆర్ ఇచ్చిండా? ఈయనేమన్నాడు? తులం బంగారం ఇస్తాడు. ఇచ్చినాడావా? తులం బంగారం ఏంటంటే అది షాపులో దొక్కుతుంది బంగారం అంటే అనమాట. లాస్ట్ బంగారం లేదు, గ్యాస్ సబ్సిడీ లేదు, తర్వాత 2000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, అంతా మేనేజ్ చేసిండు. రేవంత్ రెడ్డి కోట్లు ఎత్తారా? ఇక బీజేపీ అంటావా కరీంనగర్ నిజామాబాద్ గిలగిలా ఉంటుంది. జీవితంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడదు. మన ప్రభుత్వం నేను ఏర్పాటు చేయాలి కదా.